అప్డేట్స్ చూస్తున్నాం. శంషాబాద్ మండలం బహదూర్గూడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 650 ఎకరాలను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరిస్తోంది ప్రభుత్వం. అయితే భూములు ఇచ్చేదే లేదంటున్నారు రైతులు. అందుకే ఆందోళన చేపడుతున్నారు. నష్టపరిహారానికి సంబంధించి సరైనటువంటి హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భారీ యంత్రాలతో బహదూర్గూడకి పోలీసులు చేరుకోవడంతో రెవెన్యూ అధికారులతో కలిసి 650 ఎకరాలకి ఫెన్సింగ్ వేస్తున్నారు హైడ్రా అధికారులు. జేసీబీలని అడ్డుకున్నారు పోలీసులు. రైతులు అడ్డుకున్నారు. అక్కడ ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు రైతుల మధ్య తోపులాట జరుగుతోంది. సో బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు అండ్ హైదరాబాద్ నుంచి ఇంకో ప్రాంతం ముంబై, ఈ 3 ప్రాంతాల కనెక్టివిటీ కోసం హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తుంటే బహదూర్గూడలోని 650 ఎకరాల ప్రాంతం మొత్తం కూడా దానికోసం భూసేకరణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. సో అందులో భాగంగానే భూసేకరణ చేయడానికి స్పష్టమైనటువంటి హామీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా భూమి సేకరిస్తున్నామని చెప్పి ఫెన్సింగ్ వేస్తే కుదరదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే భారీ యంత్రాలతో వెళ్ళి ఫెన్సింగ్ వేయడానికి అక్కడికి హైడ్రా అధికారుల సపోర్ట్తో పోలీసులు వెళ్తే ఆ రైతులు వాటిని అడ్డుకున్నారు, వాహనాలను అడ్డుకున్నారు, నిలిపివేశారు, ఆందోళన చేపట్టారు. ఒకసారి అక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, ఆ వీడియోలు చూద్దాం. రైట్, వీడియో మనం చూస్తున్నాం. కార్తిక్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన అక్కడికి వెళ్ళి ఆ రైతులకి మద్దతుగా వెళ్తున్న సమయంలో కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే రైతులు తమ భూములు కష్టార్జితం, మేము చెమటోర్చి పంటలు పండించినటువంటి మా భూములలో మీరు వస్తే ఇష్టానుసారంగా ఏదో బుల్లెట్ ట్రైన్ అని రకరకాలుగా భూసేకరణ చేపడుతుంటే ఊరుకునే ప్రసక్తి లేదంటున్నారు. మాకు ఇవ్వండి, ఓ స్పష్టమైన హామీ ఇవ్వండి, లేదా భూములకి తగ్గట్టుగా ఇంకొన్ని భూములు కేటాయించండి, అయితే తప్ప మేము వెనక్కి అడుగు వేయలేమన్నట్టుగా ఆ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఏకంగా భారీ యంత్రాలతో ఫెన్సింగ్ వేయడానికి వెళ్తున్నారు పోలీసులు, హైడ్రా అధికారులు. కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మలా అందిస్తారు. నిర్మల, బహదూర్గూడలో జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఇంతటి ఉద్రిక్తత పరిస్థితి కారణం ఏంటి? అంటే వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి హామీ లేదు, భూసేకరణ జరుగుతున్నట్టుగా వాళ్ళకి మీకు డబ్బులు చెల్లించామని వాళ్ళ సంతకాలు పెట్టింది లేదు, ఏం జరగలేదు, అంతలోనే ఫెన్సింగ్ వేయడానికి వెళ్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారుల వైపు నుంచి అత్యుత్సాహం అనుకోవాలా, అండ్ రైతుల యొక్క ఆందోళన అనుకోవాలా? శంషాబాద్ మండలము బహదూర్గూడలో మాత్రము ఉద్రిక్తమైన పరిస్థితులే నెలకొన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయమే అసలు ఎటువంటి సమాచారం కూడా లేకుండా హైడ్రాని తీసుకొని వెళ్లారు పోలీస్ అధికారులు. అయితే అక్కడికి హైడ్రా సాయంతో కూడా మొత్తము ఫెన్సింగ్ వేయాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన హైడ్రా వాళ్ళని అలాగే ఇటు పోలీస్ అధికారులను కూడా అక్కడ రైతులంతా కూడా మొత్తము అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ అడ్డుకునే ప్రయత్నంలోనే మొత్తం ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం నెలకొండి, తోపులాట కూడా జరిగింది. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ కోసము, ఆ ప్రాజెక్టు కోసం అని చెప్పేసి కూడా ప్రభుత్వము భూమిని సేకరిస్తాము అనే నేపథ్యంలో గ్రామంలో ఉన్న 650 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వానికి రైతులకు మధ్య వివాదం జరిగింది అనొచ్చు. ఎందుకంటే 650 ఎకరాలు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది, సేకరించబోతుంది ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసము. కాబట్టి 650 ఎకరాలు పోతున్నందుకు మాకు చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. మేము పంటలు పండించుకుంటూ ఉన్నాము, అలాంటిది ఇక్కడ నుంచి ఇంత భూమిని మీరు లాక్కుంటే గనక మాకు చాలా నష్టపోతాము అని చెప్పేసి కూడా మా బ్రతుకంతా దాని మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం మాకు ఎటువంటి హామీని ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. భూమికి తగ్గట్టుగా కూడా మాకు ఎటువంటి ఆదాయాన్ని కూడా మాకు చూపిస్తలేరు. అదే విధంగా కూడా కనీసం ఈ భూమికి బదులుగా ఇంకొక చోట ఎక్కడైనా మాకు స్థలం చూపించమని కూడా మేము అడుగుతున్నాము. అక్కడ చూపిస్తే కనీసం అక్కడైనా మేము మళ్ళీ వ్యవసాయాన్ని కొనసాగించుకుంటాము అని చెప్పేసి రైతుల డిమాండ్. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమో అటువంటి హామీలు ఏమీ ఇవ్వకుండా, అలాగే వాళ్ళకి ఎటువంటి సమాచారం కూడా లేకుండా డైరెక్ట్ పోలీస్ అధికారులు హైడ్రాని తీసుకొని భారీ మిషన్లతోటి కూడా అక్కడ
పెన్షన్ ఏర్పాటు చేయాలనే ఒక ఇదితోటి అక్కడికి వెళ్ళారు. అందుకు అక్కడ అడ్డుకోవడానికి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ కూడా రావడం జరిగింది. ఆ కార్తిక్ ను కూడా అరెస్టులు చేసి అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు. ఈ పరిస్థితుల్లో మాత్రము అక్కడ ఉన్న రైతులకి, ఇటు పోలీసులకి, ఇటు హైడ్రాకి మొత్తంలో కూడా వాగ్వాదం నెలకొని తోపులాటలు కూడా జరిగాయి. అందులో కొంతమంది రైతులకు గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా రైతులను అడ్డుకొని పోలీసులు అయితే మరి హైడ్రాతో మొత్తం పెన్షన్ కూడా పనులు మొదలు పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, ఈ స్థాయిలో ఉద్రిక్తతలు జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు మాత్రము కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. లేదు, రైతులకు న్యాయం జరగాలి ఖచ్చితంగా. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును మేము స్వాగతిస్తాము. కానీ ఈ 650 ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నంలో రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రైతులకు న్యాయం జరిపించాలి. ఆ స్థలానికి కేటాయించాల్సిన విలువను వాళ్లకు కేటాయించిన తర్వాత హామీ ఇస్తేనే ఇది ఫెన్సింగ్ వేయడానికి ఒప్పుకుంటాము అని చెప్పేసి చాలా మంది కూడా అడ్డుకుంటూ ఉన్నారు. మరి దీన్ని ఆ ఫెన్సింగ్ పూర్తి చేస్తుందా హైడ్రా, లేకపోతే నిలిపివేస్తుందా అనేది అయితే ఇప్పుడు ఉద్రిక్తంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో ఉద్రిక్త పరిస్థితి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసులు ఎటు పడితే అటు వాళ్ళు నెట్టేస్తున్నారు. రైతులలో ఉన్నటువంటి మహిళల్ని, అక్కడ వృద్ధులందరినీ కూడా తోసేస్తూ ఉన్నారు. సో అయితే 650 ఎకరాల స్థలంలో ఫెన్సింగ్ వేయడానికి హైడ్రాతో కలిసి అక్కడ పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. భూసేకరణ దీని పేరు, రెవెన్యూ అధికారులతో కలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. 650 ఎకరాల్లో బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించిన వివాదం ఇంతటి తారాస్థాయికి దారితీసింది. సో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే కొంత ఎక్స్ట్రీమ్గా మారే అవకాశం కనబడుతోంది. సో జేసీబీని అడ్డుకున్న రైతులు, పోలీసులు, రైతుల మధ్య తోపులాట కూడా జరుగుతోంది. ఉద్రిక్తత వాతావరణం. ఒకసారి శంషాబాద్ బౌదూర్గూడ దగ్గర జరుగుతున్నటువంటి ఆ ఉద్రిక్తత పరిస్థితికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. ప్రభుత్వం మా మీద ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంది? పోలీసుల దౌర్జన్యం. అన్న చెప్పనా కాదు సార్, మీరు అట్లా చూస్తారు కానీ మీకు రేపు ఇబ్బంది అవుతుంది. మీకు అర్థమవుతుంది. స్టేటస్ లో ఉన్న ప్రాపర్టీస్ మీద వాళ్ళు ఎవరో చూస్తే మీరు కూడా ఎలా ఆపండి, నిలబడితే ఎట్లా? నా చెట్లు పోతున్నాయి ఆడ. నా చెట్లు ఆపండి ఫస్ట్. మీరు దండం పెడతాం, చెప్పండి, చెప్పింది మీరు చేయండి. నిన్న నాపే ఆపడం కాదు, నన్ను పంపండి లోపలికి. లేదంటే మీ మనుషులు ఎవరైనా పంపండి. నా చెట్లు ఆపాలి. నాకు స్టేటస్లో ఉంది, పోలీస్ నాట్ ఇంటర్ఫేర్ ఉంది, రెవెన్యూ నాట్ ఇంటర్ఫేర్, రెవెన్యూ